భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను నేటి రాజకీయ నాయకులు యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని అంబేద్కర్ సేవ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గరలోని అంబేద్కర్ సేవ ట్రస్ట్ కార్యాలయంలో శనివారం సాయంత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి నిర్వహించారు. ట్రస్ట్ కార్యదర్శి దూబా సందీప్ అధ్యక్షత వహించారు. ట్రస్ట్ గౌరవ సలహాదారు దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విశాఖపట్నానికి చెందిన ముక్కల రాజేంద్ర ప్రసాద్, పాముల దాస్, జమ్ముల మయూష్, ఉల్లంకి శరత్, బండికల్ల సతీష్, కనపర్తి రవీంద్ర, ముక్కాల వీరయ్య, నీలా ప్రసాద్, వీసా రత్నపాల్, ఇమాన్యుయల్, అమర్తలూరి రాంబాబు మాట్లాడారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ పర్యవేక్షించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆకలి, పేదరికం, అస్పృశ్యత అనేటటువంటి విలయ తాండవం చేసేటటువంటి రోజుల్లో అంబేద్కర్ జన్మించి భారతదేశం మొత్తానికి కూడాను ఈ మూడు లేకుండా చేయాలి అనేటటువంటిది కంకణం కట్టుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కాలంలో అన్నీ అనుభవించి బాధలు పడి వీటిని నిర్మూలించాలి, ఆకలి రూపుమాపాలి, పేదరికం రూపుమాపాలి, వీటన్నిటికన్నా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అస్పృశ్యతను రూపుమాపి సమాజ నిర్మాణానికి, సాంఘికమైనటువంటి జ్ఞానానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలి అనేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ప్రపంచ మేధావిని కోల్పోయినా ఆయన ఆలోచనలను, ఆయన ఆదర్శాలను, ఆయన ఇచ్చిన ప్రణాళికను తప్పనిసరిగా మనం పాటించవలసిన బాధ్యత మనకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ఈ దాతృత్వాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనల్ని తప్పనిసరిగా మనం అందరం కూడా ఆచరించి భవిష్యత్ కాలంలో మన సోదరులకి, మన సంఘాలకి, మన బడుగు బలహీన వర్గ ప్రజలకి మనం అండదండలుగా ఉంటూ ఆయన్ని కొనియాడుతూ అలాంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిద్దామని చెప్పేసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ